హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియో మరికొంతమందికి రీచ్ కావడం జరుగుతుంది. సో లైక్ ద వీడియో. ఇక ఈరోజు వచ్చిన ప్రధాన న్యూస్ పేపర్లోని వార్తలను చూసుకున్నట్లయితే మరో 60 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న మరో 60 మంది కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇటీవల రిలీజ్ చేసింది. గతంలో 270 మంది కాంట్రాక్టు లెక్చరర్లను, మరో 10 మినిమం టైమ్ స్కేల్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అప్పట్లో పిహెచ్డి, నెట్ కానీ సెట్ కానీ పూర్తి అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆలస్యం కావడంతో వారి క్రమబద్ధీకరణ పెండింగ్లో పడడం జరిగింది. తాజాగా వారిని రెగ్యులరైజ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విలక్షణ బహుమానం నోబెల్ పలు రంగాల ప్రముఖులకు అందజేత అంటూ నోబెల్ ప్రైజ్కు సంబంధించి ఇక్కడ వార్తనైతే ఇవ్వడం జరిగింది. నోబెల్ ప్రైజ్కు సంబంధించి ఎంతమందికి ఏ రంగంలో ప్రదానం చేశారు, ఎవరెవరికి ప్రదానం చేశారు, దేనికి ప్రదానం చేశారు అన్న కోణంలో అభ్యర్థులు సిద్ధమైనట్లయితే ఎగ్జామినర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆస్కారంగా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సర్కారు బడుల్లో సిలబస్ తంటాలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ 40%. ఈ దశలోనే ఎన్నికల హడావిడి. వచ్చే నెలంతా టీచర్లకు శిక్షణ ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఆందోళన అన్ని వర్గాల్లో ఉంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా లేదా అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణ సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతుంది. పరీక్షలు సరే, మరి ఫలితాల మాట ఏంటి అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. గతేడాది ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80,000కు పైగా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంతో ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలంగాణ tspsc ఇప్పటికే 38,000 పైగా ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామకాల బోర్డు దాదాపు 11,000 ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామకాల బోర్డు మరో 17,000 ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు 10,000 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు డిఎస్సి ద్వారా 5,000 టీచర్ ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడ్డాయి. డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించిన పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసు నియామకాల ఫలితాలు విడుదల దాదాపు పూర్తిగా కావచ్చింది. మెడికల్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది. tspsc నిర్వహించిన పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో అని ఎదురు చూస్తున్నారు. చిన్న చితక ఉద్యోగాలను వదులుకొని ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ నిరీక్షణ తప్పేలా లేదు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ శిక్షణపై సందిగ్ధం. తేదీలు ఖరారు చేయని అధికారులు, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు బోర్డు. ఎన్నికల హడావుడి, పోలీసులంతా బిజీ ఉండడంతో కానిస్టేబుల్ శిక్షణపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణపై సందిగ్ధత నెలకొంది. ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 4న పోలీస్ నియామక బోర్డు ప్రకటించింది.
బోర్డు ఆదేశాల మేరకు ఎంపికైన అభ్యర్థులు అటెస్టెడ్ ఫామ్లను సమర్పించే గడువు అనేది శుక్రవారంతో ముగియనుంది. అయితే 15,750 మంది అభ్యర్థుల నేర చరిత్రపై ఎస్బీ విచారణకు 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంది. పరిస్థితుల్లో ఎస్బీ విచారణ ఎలా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో తప్పుగా ఇచ్చిన 4 ప్రశ్నలను తొలగించి అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి మరోసారి ఫలితాలు విడుదల చేయాలని గత సోమవారం హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని అప్పీలుకు వెళ్లేందుకు నియామక బోర్డు సిద్ధమవుతుంది. ఈ పరిణామాల దృష్ట్యా కానిస్టేబుల్ శిక్షణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పోలీస్ కొలువుకు ఎంపికైన అభ్యర్థులు కుటుంబ పోషణ కోసం ఇప్పటి వరకు చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాలు వదులుకొని శిక్షణ తేదీలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు అంటూ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ అజయ్ స్వదేశానికి 230 మంది భారతీయులు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయుల్లో దాదాపు 230 మంది స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరిన విమానం విజయవంతంగా భారత్కు చేరుకుంది. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన దాదాపు 18,000 మందిని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ అజయ్ ద్వారా భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో అడిగే ముఖ్యమైన బిట్లలో ఇదొకటి. దీన్ని వివిధ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్ బిట్గా అడిగే అవకాశం ఉంది. ఆపరేషన్ అజయ్ ద్వారా ఏ దేశం నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడం జరిగింది అని ఎగ్జామ్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా పొందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.